న్యాయం న్యూస్ కి స్వాగతం. సంక్షేమ పాలన, అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వెంకట్ నాయుడు పల్లె గ్రామ సర్పంచ్ సేలం చంద్రశేఖర్ నాయుడు అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో ఒకరోజు ముందే లబ్ధిదారులకు నగదును అందజేశానన్నారు. వైసీపీ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు గాని ఇలాంటివి జరగలేదు. అదే విధంగా ఈ పింఛన్దారులు డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశం మేరకు సచివాలయ సిబ్బంది అందరూ కూడా 9 గంటల లోపునే 95% వరకు పూర్తిగా పనిచేయడం అయినది. సచివాలయ సిబ్బంది వారి ప్రోత్సాహంతో ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాలని అనుగుణంగా వాళ్ళు 9 లోపలే పింఛన్లు ఇవ్వడం కూడా అయిపోయినది. ఈ ఘనత ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కుతుంది. సంక్షేమము గాని అభివృద్ధి గాని తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన విధంగా వైఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా రెండింటిని నడిపించిన పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన 3 నెలలలోనే 1వ తారీఖు ఇస్తూ అది ఒక రోజు సెలవు రావడంతో ముందుగానే ఇచ్చినటువంటి ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతున్నది. ఈ ఇచ్చినటువంటి లబ్ధిదారులు వాళ్ళ ఆనందము చెప్పసత్యంగా అన్నట్లుగా ముందుగానే రావడంతో వాళ్ళు ఆనందం, వికలాంగులు వృద్ధులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు.